రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన డిఎస్సి కుంభకోణం, విజయవాడలో ఓ యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ మిస్టరీల నుంచి జనం మైండ్ డైవర్ట్ చేసేందుకే కూటమి ప్రభుత్వం హోంమంత్రి అనితను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుర్భాషలాడారని, మైండ్ గేమ్కు తెరలేపిందని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పాలిశెట్టి సురేష్ రాజ్ అన్నారు. గురువారం ఆయన గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొత్త నాటకానికి తెరతీశారని ఆయన ఆరోపించారు. దానికి మహిళలను రెచ్చగొట్టడం అన్యాయమన్నారు. నిజానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ కుటుంబం 3 తరాల రాజకీయ చరిత్ర కలిగి మహిళలు, దళితుల పట్ల ఎంతో గౌరవం ఉన్న వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రచ్చ చేయడం కూటమి నేతలకు తగదన్నారు. పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత వారం రోజులుగా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాటిని తప్పుపడుతూ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అనిత గారు నానయాగి చేయడం మీ అందరికీ కూడా తెలుసు. మరి మన ఊరు మంచిదైతే ఊరు బాగుంటుందని ఒక నానుడు ఉంది. మరి ఆవిడ చేసినటువంటి ఆరోపణలు, ఆవిడ చేసినటువంటి మాట తీరు ఎలా ఉందో పెద్దలందరూ కూడా చూశారు. ఒక మాజీ మంత్రిని పెట్టుకొని వాడు వీడని సంబోధించడం, మరి ఆవిడ మాట్లాడే విధానాన్ని ముందుగా మార్చుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే గౌరవిస్తామో ఆ ఎదుటి వ్యక్తి నుంచి అప్పుడు మనం గౌరవాన్ని ఆశించాలి తప్పితే మనం ఒకరికి గౌరవం, మనకు గౌరవం కావాలంటే అది ఈ రోజుల్లో జరిగే పరిస్థితి అయితే కాదు. మరి మీకు ముఖ్యంగా అమర్నాథ్ గారి గురించి నానా రకాలుగా రోడ్ల మీద గత 2-3 రోజులుగా ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం, కూడుగుడ్లతో కొట్టడం, రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నారు. ఆయన ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి 3 తరాలు నేపథ్యం కలిగినటువంటి రాజకీయ కుటుంబం. ఆయన తన పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన అంచెలంచెలుగా అహర్నిశలు కష్టపడి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. మరి అటువంటి వ్యక్తి మీద నానా దుర్భాషలాడుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి గతంలో చూసుకుంటే మహిళల మీద తెలుగుదేశం నాయకులు లేదా ఈరోజు ఏదో నాకు అవమానం జరిగిపోయిందని ఎవరైతే చెప్తున్నటువంటి హోంమంత్రి వర్యులు అనిత గారు ఏ రకంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. మరి ఎంతో గౌరవం కలిగించే అమ్మ అనే పదానికి ఆవిడ ద్వందార్థాన్ని వెతికినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య అయినటువంటి విజయలక్ష్మి గారిని విజయమ్మ అనే పదానికి, అలాగే మరి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతిరెడ్డి గారికి మరి భారతమ్మ అనే పదానికి ఎంత ద్వందార్థాలు వెతికారంటే మరి వాళ్ళని విజయమ్మ గారిని విజయమ్మ అంటున్నారు, భారతమ్మ గారిని భారతమ్మ అంటున్నారు. మరి వాళ్ళని అమ్మ అన్నటువంటి వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఏమవుతారని ఆవిడ అడగడం ఆ రోజు ఈ మహిళా లోకానికి ఎక్కడా కూడా కనిపించలేదా? ఈవిడ వరకు వచ్చేసరికే మహిళని గుర్తొచ్చిందా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే ఈరోజు ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మరి ఏమని సంబోధించారో రోజా గారిని ఒక వేదిక మీద పబ్లిక్ మీటింగ్లో వేదిక మీద రకరకాలైన దుర్భాషలాడుతూ మాట్లాడారు. అంతవరకు ఎందుకు మన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు. నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే గౌరవనీయులు మన రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనేటువంటి అనిత గారి మీద ఏదో మన జూన్ 12వ తారీఖుని మా నాయకుడు అయినటువంటి చోడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురువాడ అమర్నాథ్ గారు అన్నారని చెప్పేసి చాలా రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవాన్ని చెప్పుకుంటే మహిళల మీద గౌరవం కానీ, మహిళలకు ఆత్మగౌరవ విషయంలో కానీ మాట్లాడే నైతిక హక్కు అయితే మాత్రం మీ కూటమి ప్రభుత్వం లేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో మహిళల మీద ఎన్ని అగాత్యాలు జరిగాయో యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటిది మీరు
ఈరోజు ఒక మేకప్ అనే విషయం మీద మీరు మాట్లాడుతున్నారు. మరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మా యొక్క మంత్రిని నిడుదల రజనీ గారిని మరి మేకప్ వేసుకున్న మంత్రి ఎక్కడ ఉందని చెప్పి సంబోధించినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? సాక్షాత్తు మీ నాయకుడే, మీ పార్టీ అధినేత, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసు నుండి కూడా మీ అమ్మమ్మ గుడిదా, మీ అమ్మమ్మ గుడిదా అని ఒక మహిళను చూడకుండా గౌరవించకుండా ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మరి మీ ముఖ్యమంత్రి గారు మీరు ప్రశ్నించగలిగారా? అలాగే బండారు సత్యనారాయణ గారు చాలా జుగుప్సాకరమైన మాట్లాడేటప్పుడు మరి మీరు బండారు సత్యనారాయణ ఎందుకు ప్రశ్నించలేదు? అలాగే మన రీసెంట్గా మీ కూటమి ఎమ్మెల్యే టెక్కలిలో ఒక అమ్మాయి తల్లికి పర్సనల్ వీడియోలు తీసి ఆమెను బెదిరించింది ఎందుకు ప్రశ్నించలేదు? అంటే మీరు వీటన్నిటికీ మీరు ప్రశ్నించడానికి మీకు నోరు లేదు అంతే గారు. కేవలం మేకప్ ఒకటే ప్రశ్నించడానికి మీకు మంత్రి పదవి ఇచ్చారా? అసలు హోంమంత్రి పదవి మీకు ఎలా వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా రిజర్వేషన్ పెట్టారు కాబట్టి